ఇందాక మీ ఫేస్ ఎక్స్ప్రెషన్‌లోనే తెలిసిపోతుంది ఇంకా. మరి ఇంతకన్నా ఇబ్బంది పెద్దగా ఉండబోతుంది అక్కడ. ఇలా ఏంటంటే విన్నర్ అని మనం అనుకోకూడదు. అక్కడ ఏమవుతుందో కూడా మనం చెప్పలేము. అంత ఫైర్‌గా ఉంది. నిజంగా చెప్తున్నా ఓంకార్ అన్న థాట్స్ ఒక్కొక్కటి మాకు తెలీదు. స్టేజ్ పైనే ఓపెన్ చేస్తున్నాడు. అంటే అక్కడే చెప్పేస్తున్నాడు. నాకు ఫస్ట్ భయమవుతుంది. కానీ ఆ భయపడకుండా తనతోని కూడా అంటే వాళ్ళు హిందీ మాట్లాడతారు, మన తెలంగాణ వాళ్ళు కాదు అని అందరూ అంటున్నారు కదా! తెలంగాణ వాళ్ళు కాకపోయినా మన తెలంగాణ సాంగ్స్ ఆమెతో ఏపియాలని నేను చాలా ఆశపడుతున్నాను. ఏపిస్తాను కూడా. ఓకే అక్క. ఈ కంటెస్టెంట్స్‌ని ఎలా సెలెక్ట్ చేస్తారు. కానీ ఇందులో ఏంటంటే ఓంకార్ అన్న థాట్స్ వేరే. ఒక 5 పంచభూతాలు అని చెప్పేసి వాళ్ళని ఫస్ట్ మాకు చూపించకుండా అంటే నేను చెప్పొద్దు ఇదంతా. మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడండి తెలుస్తుంది. అసలు కొత్తగా అంటే చాలా కొత్తగా. నేను లైవ్లో చూస్తున్నాను కదా! ఇప్పుడు నేను టీవీలో ఓంకార్ అన్న షోస్ చూస్తాను. ఇంతే ఉంటుందేమో అనుకుంటాను. కానీ అక్కడికి వెళితే ఇది కాదురా బాబు, ఇది మ్యాటర్ అని నాకు అర్థమైంది. చాలా బాగుంటుంది. మీరు అందరూ చూడండి, సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఒక్కొక్క షాక్ అవుతారు. ఒక్కొక్క ఎపిసోడ్కి ఇంకా ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో, ఇంకేం జరుగుతుంది ఇదే ఉంటుంది మీకు. మీరు ఫస్ట్ అది ఓపెన్ చేసుకొని చూస్తూనే ఉంటారు ఇంకా. ఓకే అక్క. ఇప్పుడు ఎలిమినేషన్స్ అనేవి ఆడియన్స్ పోల్ అనేది చెప్పారన్నమాట. ఇప్పుడు మెంటర్స్ ద్వారా ఏం ఉండదు అక్క. నార్మల్గా ఎలా అంటే అది చెప్పకూడదు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ అవుతే మీకు అది తెలుస్తుంది. అప్పటి వరకు మేము మాట్లాడకూడదు. అంటే మెంటర్స్కి ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ ఇస్తారా లేకపోతే మాస్టర్ కూడా ఉంటారు. ఓకే, మాస్టర్ కూడా ఉంటారు, జడ్జిమెంట్ కూడా ఉంటుంది. అంటే మీతో ఓన్లీ మోటివేషనే ఉండదు అనమాట. ఇంకా మీ మెంటర్కి మోటివేషన్ తప్ప. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మెంటర్స్ ఏంటంటే కూర్చొని ఉంటారు. అది కాదు మా పని ఇక్కడ. మా కోరియోగ్రాఫర్కి, మా కంటెస్టెంట్కి మేము ఎలా బూస్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా గెలిపియాలనేది మా టార్గెట్ ఇక్కడ. అంటే మేము కూడా అక్కడ కష్టపడాలి. మేము కూర్చొని ఉంటే కాదు ఈ షోలో అస్సలుగే. ఓకే అక్క. ఇప్పుడు మెంటర్స్ అనేది ఇప్పుడు సెలక్షన్లో ఎలా ఉంటుంది అంటే అక్క, ఇప్పుడు మీరంటే డ్యాన్స్ ఆల్రెడీ జడ్జ్ కాబట్టి మీరు చేసి వచ్చారు. ఓకే, అంటే అందరూ ఆ టైప్లో లేరు కదా, ఆ జానర్లో లేరు. ఎలా డాన్స్ అంటే మెంటర్ అంటే డాన్స్ చేసే వాళ్ళకి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆ ఓవరాల్గా ఆ థీమ్స్ తెలిస్తే చాలు అంతే. ఇప్పుడు డాన్స్ చేయడం వేరు, ఒక జడ్జిమెంట్ ఇవ్వడం వేరు. ఇప్పుడు మీరందరూ చూసి ఈ డాన్స్ బాగుంది అని అంటారు. మరి మీరందరూ కూడా డాన్సర్స్ కాదు కదా. చూసేవాళ్ళు మనం ఎలా చూస్తే అలా అర్థమవుతుంది. అంటే మెంటర్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? మెంటర్స్ అది మనకు తెలియదు. అంటే ఓంకార్ అన్న ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కొత్త వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఇవ్వాలి, వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలి. వాళ్ళ ఇది కాదు, వాళ్ళ దాంట్లో ఇంకా ఉంది అని చూపించడానికి ఓంకార్ అన్న బేసిక్గా నాకు తెలిసి ఓంకార్ అన్న అనుకుంటున్నాను. 14 వ్యాలంటైన్స్ డే రోజు కరెక్ట్గా చేయడానికి అది దాని ఏదైనా స్పెషల్ రీజన్ ఏమైనా? అది మనకు తెలియదు. కానీ ఆ రోజు రిలీజ్ అని మొత్తం ఓంకార్ అన్న చేతుల్లోనే ఉంటుంది. అంటే ఇంకా అన్న థాట్స్కి మనం అసలు ఊహించలేము, ఎంచలేము. అంటే మీ సపోర్ట్ ఎలా ఉండదు కంటెస్టెంట్స్కి? అంటే ఏ రకంగా? చాలా సపోర్ట్ ఇస్తాను. ఇప్పుడు నాకైతే హిందీ రాదు, అది అయినా కూడా నేను వాళ్ళ కోసం ఎంత చేయాలో, ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత. ఇప్పుడు నా వెనకాల మీరు అందరూ ఉన్నారు, తెలంగాణ వాళ్ళందరూ. సో ఓటింగ్స్ అంటే మన వాళ్ళు అందరూ మనకి సపోర్ట్ చేస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అయిపోయింది.